పిఎస్సి లాంటి దాంట్లో ఎటువంటి అవకతవకలు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అసలు చంద్రబాబు నిజంగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా ఉంటుందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీలు మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్, 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్, ఇప్పుడు డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఏదైనా కూడా డబ్బులు చేసుకోవడం ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. మేడం అనితా మేడం, హోమ్ మినిస్టర్ మేడం గారు, డిఎస్సి ఎగ్జామినేషన్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, దానికి బెస్ట్ సాక్ష్యం నేనే, ఎగ్జాంపుల్ నేనే అంటున్నారు. ఏ విషయాల్లో బెస్ట్ సాక్ష్యం, ఎగ్జాంపుల్ మేడం మీరు? పేద విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవటంలో మీరు బెస్ట్ సాక్ష్యం, ఎగ్జాంపులా? ఇంత క్లియర్ కట్టుగా ఆడియోలతో వీడియోలతో ఒక డిఎస్సి పోస్టు 15 లక్షలని బేరసారాలాడిన విషయాలు ఆధారాలతో బయటపడతా ఉంటే ఎటువంటి అవకతవకలు జరగలేదు అని సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు మీరు. కొంతైనా పేద విద్యార్థుల మీద మానవత్వంతో మాట్లాడుతున్నారా మేడం మీరు? మా తల్లిదండ్రులు ఎన్నో అష్ట కష్టాలు పడి, ఎండనక వాననక కష్టపడి తినకుండా తమ రక్తాలను మరిగించి మమ్మల్ని చదివించి మా జీవితాలు బాగుపడాలని ఈ పరీక్షను రాయించారు మేడం. మా తల్లిదండ్రుల రక్తాలను మీరు అమ్ముకుంటున్నారు మేడం. ఎటువంటి అవకతవకలు జరగలేదని ఇంత చులకనగా, ఇంత సింపుల్గా నవ్వుతూ మీరు రెస్పాండ్ అవుతున్న తీరు చాలా బాధేస్తుంది మేడం. తప్పకుండా మీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతుంది మేడం. అప్పుడు మా పేద విద్యార్థుల యొక్క ప్రభావం ఏంటో అప్పుడు చూపిస్తాం మేడం మేము.